బైబిల్ అది బోధించలేదు. నా మతం గొప్పది, నా మతం గొప్పది అనే మాట పలుకుతున్న వాడికి వాడి మతం నేర్పింది నీచత్వమా, పరమత ద్వేషమా? చర్చిలు పగలగొట్టడం, సేవకులను చంపటం, సేవకులను కొట్టడం, చర్చికి వెళ్లే వాళ్ళని బెదిరించటం, పని కట్టుకొని వాళ్ళని కదిలించి మాట్లాడి దూషించటం, వాడి మతం వాడికి నేర్పింది అది. గ్రాహం స్టెయిన్స్ ని, ఆయన ఇద్దరు పిల్లల్ని సజీవ దహనం చేశాడు. మా మతం గొప్పది, మా మతం గొప్పది అనేవాడు. వాడి మతం వానికి నేర్పింది మనుషుల్ని దుర్మార్గం చేసి చంపటమా, ప్రశ్నించిన వాళ్ళని నాశనం చేయటమా? పగడాల ప్రవీణ్ అన్న ఎనాలిసిస్ అద్భుతమైంది చరిత్ర పరంగా. ఒక్కొక్కడు వచ్చి కూర్చున్నారు అతని ముందు, చరిత్రను తీసి మాట్లాడి వాళ్ళ పునాదులు కదిలించాడు. వ్యూహం బన్ని ప్రాణం తీశారు. ఎవడికి తెలియదు ఈ విషయాలు? మేము బాధితులం, అన్యాయాన్ని అనుభవిస్తున్నాం, ఈ రోజుకి అవమానాలు అనుభవిస్తున్నాం. ఇన్ని పార్టీలు ఉన్నాయి, పెద్ద పెద్ద మాటలు పలికే పార్టీలు. దేవుని బిడ్డలు ఇప్పుడు మీరు డైరెక్ట్గా మాకు సపోర్ట్ చేయ, కనీసం ఒక ఖండన, మరి బాబు ఎందుకంత దుర్మార్గం చేస్తున్నారు, దీని గురించి ఒక పరిశోధన జరగాలి అని ఒక ఖండన. అధికార పార్టీ అయినా, ప్రతిపక్షమైనా, ఇంకొకటైనా ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎవరు దేవుని బిడ్డలకు సపోర్టివ్గా నిలబడతారో, ఎవరు క్రైస్తవుల పక్షంగా నిలబడతారో, ఎవరు క్రైస్తవుల పక్షంగా కనీసం ఒక ఖండన ప్రకటిస్తారో వాడిని గుర్తించండి. ఎవరూ దొరకకపోతే దేవుడు మనాళ్ళలోనే కొంతమందిని నిలబెడుతున్నాడు కనుక అవసరమైతే వాళ్ళకి సపోర్ట్ చేసుకుని వాళ్ళని నిలబెట్టుకోవాలి, తప్పదు. లేకపోతే రానున్న రోజులలో ఇంకా చాలా దుర్మార్గాలు, ఇప్పుడు యూట్యూబ్లో మీరు హల్చల్ చేస్తున్న వీడియోలన్నీ చూస్తున్నారు. వాడి మత ప్రచారం వాడు చేసుకుంటున్నప్పుడు వాడిని ఎప్పుడైనా అడ్డగించామా? వాడి కార్యక్రమాలు వాడు చేసుకుంటున్నప్పుడు ఏనాడన్నా వాడికి అడ్డుపోయామా? మరి మన ఆరాధన మనం చేసుకుంటున్నప్పుడు, మన ప్రార్థన మనం చేసుకుంటున్నప్పుడు, మన భక్తి మనం చేసుకుంటున్నప్పుడు వాడేవాడండి అడ్డగించడానికి? వాడు రకరకాల కార్యక్రమాలు పెట్టుకొని బజార్లంతా బాకాలు కట్టి గోల చేస్తే ఒక్క మాట అన్నావా? 9 రోజులు, 7 రోజులు, 11 రోజులు అని పెట్టి చెవులు పగిలేటట్టు గోల చేస్తే ఒక్క మాట అన్నావా? చిన్న ప్రార్థన పెట్టుకుంటే ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ మత ప్రచారం ఎందుకు చేస్తున్నారు? మత ప్రచారం నిరోధించబడిందా భారతదేశంలో? ఎవడి మత విశ్వాసాన్ని ప్రకటించుకునే హక్కు రద్దయిందా? రద్దు చేసిన వాడు ఎవడో? ఏ జీవో? దేని ప్రకారం బ్రేక్ చేశారు? పిల్లారా తెలుసుకోండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి. నిద్రమోగస్తులై ఉండకండి, నిద్రమత్తులై ఉండకండి. ప్లీజ్, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తెలుసుకోండి.